Audio Jungle. Audio Jungle. ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు పూజా కార్యక్రమాలు జరగకపోయినా ఉత్సవ సంబరాలకు నియమపూర్వక విధి విధానాలకు అనువైన కాలం ఈ ఆషాఢ మాసం. పురాణాల ప్రకారం మార్కండేయ పురాణంలో చండీ సప్త సతితో పాటు దేవీ భాగవతంలో శాకాంబరీదేవి గురించి ప్రస్తావన ఉంది. నీటి చుక్క లేకుండా 100 ఏళ్ల కాలం వరకు ఈ సమయంలో అనావృష్టి సంభవించగలదు. అప్పుడు ఈ భూలోకంలో మునీశ్వరుడు నన్ను స్తుతిస్తారు. వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను. నా శతనయనాలతో లోకాన్ని రక్షిస్తాను. అప్పుడు ప్రజలందరూ శతాక్షీదేవిగా నన్ను కీర్తిస్తారు. ఆ తరువాత నా దేహం నుంచి సకలమును పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు ప్రజలు ఆకలి తీర్చి ప్రాణాలు రక్షిస్తాను. అందువల్లనే నేను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది. అమ్మవారి యొక్క కారుణ్యానికి హద్దులేనటువంటి స్థితికి శాకాంబరి అని పేరు. శాస్త్రం ఏం చెబుతుందంటే, దేవీ నవరాత్రులలో అమ్మవారిని శాకాంబరిగా ఎవరు పూజిస్తారో పూజ చేసి అమ్మవారిని ఒక్కసారి ఒక్క మాటతో నమస్కారం చేయాలి. అమ్మవారిని పిలిచేటప్పుడు నమస్తే నమస్తే శాకాంబరివే అని అనాలి. బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులో నుంచి నీరులాగా ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంత వ్యవధి సమయం పడుతుంది. కనుక ప్రజల ఆకలి వెంటనే తీర్చాలి. కాబట్టి అమ్మవారి అమితమైన దయతో అమ్మవారు శాకాంబరి రూపంగా దాల్చి వివిధమైన కాయగూరలు పండ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు పండ్లు తిని వారి ప్రాణాలను నిలుపుకొన్నారు. ఎన్ని కోసుకున్నా ఈ తరగని సంపదతో అమ్మవారు దర్శనమిచ్చింది. ఆవిడ అపరిమితమైన కరుణ కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి అలంకారం. ఈ సమయంలో దుర్గముడు అనే రాక్షసుని సంహరించి జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకాంబరీదేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి. జై శాకాంబరీదేవి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆషాఢమాసంలో శాకాంబరీదేవి విశిష్టత ఏమిటో. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియోని చేస్తున్నాను. लक्ष्मी